లైక్ అన్ని టైప్స్ ఆఫ్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ కానీ, వెస్టర్న్ మ్యూజిక్ కానీ, అన్ని మ్యూజిక్స్, డప్పులు కానీ అవి కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయమండి. అవి చాలా ఎంజాయ్ చేయొచ్చు. లోకేష్ కనగరాజు డైలాగ్స్ ఎక్కువ ఉండవు, రారస్టిక్ ఉంటుంది క్యారెక్టర్ మొత్తం. కొంచెం యారగంట్ క్యారెక్టర్గా చాలా బాగా చేశాడు. ఒక డైరెక్టర్ హీరోగా అవడం అంటే ఎంతవరకు బాగుంది. యాక్చువల్ డైరెక్టర్గా ఆయనకి హీరో నుంచి ఎలాంటివి కావాలనుకుంటారో ఇక్కడ ఆయన అలా చూపించాడు. అండ్ మిగతా పర్ఫార్మెన్స్ వామికా గబ్బి చాలా బాగా చేసింది. సో ఇంటర్వెల్ ముందు వస్తారు తను, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కానీ యాక్షన్ పార్ట్స్ కానీ చాలా బాగుంటాయి. అనిరుద్ పర్ఫార్మెన్స్ అనిరుద్ చెప్పక్కర్లేదు, తెలిసిందేగా. అండ్ కొరియన్ కనగరాజ్ కూడా చూసారు, చూసాం, అదెలా అనిపించింది? అది కూడా చాలా బాగుంది. బాగుందండి. లోకేష్ కనగరాజు డైరెక్షన్ నుంచి హీరోకి వెళ్ళాడు కదా, మీకు ఏది నచ్చింది? డైరెక్షన్ బాగుందా, హీరోగా బాగుందా? రెండింటికి సెట్ అయింది యాక్చువల్లీ. దీనిలో అయితే ఎక్కడ లాగ్ లేదు, స్మూత్గా వెళ్ళిపోయింది మొత్తం అంతా. బీజిఎం బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, బాగుంది మూవీ. రెండు మూవీస్ చూసాం, రెండు బాగుంది. స్టార్టింగ్ పేర్లు పడతాయి కదండి, అక్కడ నుండి మ్యూజిక్ స్టార్ట్ అవుతుందండి, ఎండింగ్ వరకు మ్యూజిక్ ఉంటుంది. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఫైట్ల వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. అసలు ఒక హీరో విలన్గా ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం స్లోగా వస్తే అది వేరే లెవెల్ అనిపిస్తుంది, అది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంది. విలేజ్ షూటింగ్లో లైక్ అన్ని టైప్స్ ఆఫ్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ కానీ, వెస్టర్న్ మ్యూజిక్ కానీ, అన్ని మ్యూజిక్స్, డప్పులు కానీ అవి కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయమండి. అవి చాలా ఎంజాయ్ చేయొచ్చు. హైలైట్ అంటే మ్యూజిక్ అనొచ్చండి, హార్ట్ అనుకోవచ్చు మ్యూజిక్ అసలు ఈ మూవీకి. ఫైట్స్ ఎలా ఉన్నాయండి? ఫైట్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయండి. అసలు హీరోయిన్ ఒక దగ్గర అసలు ఫైట్ ఇస్తుందండి, రెండు అసలు గన్నులు తీసి ఇట్లా కాలుస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, థియేటర్లో విజిల్స్. కాదు, లోకేష్ కనగరాజు చాలా మూవీ డైరెక్షన్ చూసాము. అవునవును. హీరోగా ఎలా ఉంది? సో వర్కౌట్ అవుతుందా? ఫుల్ వర్కౌట్ అవుతుంది. అసలు చాలా న్యాచురల్గా అనిపించింది. తన యాక్టింగ్ కూడా అసలు ఎక్కడ కూడా అసలు అట్లా అనిపించలేదు, చాలా స్మూత్గా అనిపించింది. అది పెద్ద హీరో లాగా ఉంటారు కదండి, ఆ ఫీల్ వచ్చిందండి. సో కొంతమంది ఓవర్ అయిందన్నారు. లేదండి, అసలు ఏం ఓవర్ కాలేదు, చాలా న్యాచురల్గా చాలా జెన్యూన్ అనిపించింది. డీసీ చాలా బాగుందండి, డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. పైగా బీజిఎం కూడా చాలా బాగుంది. ఓవరాల్ మూవీ కూడా యాజ్ అ హోల్ చాలా చాలా బాగుంది డెఫినెట్గా. అంటే బీజిఎం మాత్రం అదరగొట్టాడు అనిరుద్, సూపర్. యాక్టర్స్ కూడా చాలా మంచిగా చేశారు, అందరు మంచిగా చేశారండి. ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. డీసీ కదా, ఓకే, బాగుంది బ్రో, చాలా బాగుంది. ఒక రివెంజ్ లవ్ స్టోరీ అనుకోవచ్చు. అంటే హీరోయిన్ గురించో లేకపోతే ఇంకొకరి గురించో కాదు, అంటే హీరోయిన్ ఏదో చేశారని వాళ్ళని ఏదో చేశారని అయితే కాదు, కానీ ఎవరి కోసమో చేసిన లవ్ స్టోరీ ఇది. అదే ఎవరి కోసమో చేసిన ఒక రివెంజ్, దాంట్లోనే ఒక లవ్ కూడా యాడ్ అవుద్ది. మూవీ అయితే పర్ఫెక్ట్గా అయితే బాగుంది. అంటే సినిమాటోగ్రఫీ కానీ మేకింగ్ కానీ అయితే చాలా బాగుంటుంది, చూడొచ్చు. వన్ టైం వాచబుల్ మూవీ. రేటింగ్ అయితే 5కి 3.5 ఇచ్చుకోవచ్చు ఈజీగా. మూవీ అయితే బాగుంది, చూడండి, పక్కా చూడండి. లోకేష్ కనగరాజ్ యాక్టింగ్ ఏంటి, ఆయన డైరెక్షన్ కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుందో అని వచ్చి కూర్చున్నా. బట్ సినిమాని చాలా బాగా డీల్ చేశారు. డైరెక్టర్ చెప్పింది నాకు తెలిసి లోకేష్ యాజిటీస్ ఫాలో అయ్యి ఉంటాడు, ఆయన స్కిల్స్ ఏం వాడలేదు అనుకుంటున్నాను సినిమాలో. సో లోకేష్ కనగరాజ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. వామిక వచ్చినప్పటి నుంచి కొత్త టర్న్ తీసుకుంటుంది అనమాట సినిమా. సో వామిక అండ్ మిగతా క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్ కానీ లేదంటే ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ గుండె అని ఒక ఆయన చేశాడు, ఆయన పెర్ఫార్మెన్స్, పరిమళ అండ్ కోలో యాక్ట్ చేసిన హీరోయిన్ ఉంది, ఆమె పెర్ఫార్మెన్స్, అందరివి బాగున్నాయి. బట్ వీళ్ళందరిది ఒక లెవెల్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అయితే అనిరుద్ బీజిఎం. అనిరుద్ ఇచ్చిన బీజిఎం అడుగు సినిమాని అలా అంటే మనకి మూవీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది బీజిఎం అంతా కూడా. అరే ఎందుకు వచ్చింది ఈ పాట, ఎందుకు పెట్టారు ఈ బీజిఎం ఇక్కడ ఎందుకు, అలాంటివి లేకుండా మన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి కూర్చోబెట్టేలాంటి బీజిఎం ఇచ్చాడు అనిరుద్. సో ఓవరాల్ ఏ గుడ్ యాక్షన్ ఫిల్మ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. డీసీ అయితే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి హీరో ఎంట్రీ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. ఆ హీరో కలిసి ఇంకా మూవీని ముగించే విధానం అయితే ఎక్సలెంట్గా ఉంది. వైలెన్స్ అంటే అంత లేదు, కానీ మూవీ చూడొచ్చు. మూవీ చూడొచ్చు. ఒక మాట్లాడని పువ్వు, ఒక ప్రాణం తీసే తుపాకీ. లోకేష్ కనగరాజ్ మూవీస్ అంటేనే ఒక నెప్టోజం, అధికారం ఉన్న వాళ్ళేంటి, అధికారం లేని వాళ్ళేంటి,
అన్న కోణాలలో తను హీరోగా ప్రజెంటేషన్ చేసిన ఈ మూవీకి సన్ పిక్చర్స్ నిర్మించడం ఒక కథాంశం ప్రకారంగా కోల్పోయేదానికి కోల్పోవటానికి మధ్య ఏం జరుగుతుంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఒక విభిన్నమైన క్యారెక్టరు. అనిరుద్ మ్యూజిక్ కూడా ఒక అద్భుతంగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనం ప్రశ్నించాలంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వచ్చే ఆన్సర్ ఎలా ఆ నెగిటివ్ని పాజిటివ్గా మారిస్తే ఏంటి అనేది సినిమా అయితే మోరల్గా చెప్పాలంటే ఒక నెప్టోజం కోణంలో వెళ్ళింది. వాచ్ఫుల్ మూవీ. స్పాయిలర్ ఉంది, హీరో అండి డబల్ రోల్ ఉంది, బాగా ఉంటుంది. లోకేష్ కనగరాజ్ యాక్టింగ్ అరే ఏక్ నంబర్, అదిరిపోయింది అంతే. మ్యూజిక్ అండ్ అనిరుద్ మ్యూజిక్ వెరీ గుడ్. డ్యూ టు దట్ మ్యూజిక్ ఓన్లీ ఇట్ గాట్ దట్ మచ్ లైక్ అట్రాక్ట్ ద వ్యూవర్స్ ఇన్ ద మూవీ. 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 5. ఇంకా హిట్ సినిమా, డౌట్ లేదు. చాలా బాగా చేశారు. ఇక నో అంటే ఇలా అని చెప్పడానికి కూడా ఏం లేదు. పర్ఫెక్ట్ యాక్టింగ్, సూపర్ అంతా. అసలు ఇది మైనస్ అని చెప్పడానికి అయితే ఏది లేదు. పర్ఫెక్ట్గా ఉంది సినిమా, హిట్ మూవీ. అంటే తమిళ్ ఎలా ఉందనేది తెలియదు కానీ తెలుగులో మాత్రం పక్కా హిట్ సినిమా, డౌట్ లేదు. థ్యాంక్ యూ. డీసీ సినిమా సూపర్ ఉంది బ్రో. చింపేసి అనిరుద్ మ్యూజిక్ పిచ్చి ప్యాక్ అయిపోయింది అనుకో. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. లాస్ట్ వరకు సిట్టింగ్ చైర్లో కూర్చోబెట్టింది మూవీ అయితే. సాంగ్స్ కూడా సూపర్ ఉంది. ఇంటర్వెల్ కొంచెం రా అండ్ బ్లడ్ బాత్ ఉంది కానీ సూపర్ ఉంది సినిమా మాత్రం. ఈజీ టూ నెక్స్ట్ లెవెల్ సెట్ అయిపోయింది. డబ్బింగ్ కూడా స్టార్టింగ్లో అట్లా ఉంటుంది, తర్వాత సెట్ అయిపోయింది. మూవీ సూపర్.